శభాష్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. Yeah. ఏఎస్పీగా ఉన్నప్పుడు ఫస్ట్ మీ గురువు గారు Yeah. ముందు ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోమని Yes. చెప్పారు. కానీ ఇప్పుడున్న కొంతమంది ఆఫీసర్లకి లోకల్ లాంగ్వేజ్ లేకుండా రావడం, వాళ్ళు సడన్గా వచ్చి ఆ సీట్లో కూర్చుంటే వచ్చిన పిటిషన్ దారు ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. అవును. అటువంటి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. ఎందుకంటే పబ్లిక్లో మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి మనం. నేనేం చేశానంటే చివరిలో నా మరాఠీ నేర్చుకుంటున్నానని ఆయనకు తెలుసు. నేను డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు నేను మరాఠీలోనే నా స్పీచ్ ఇచ్చాను. ఆ రోజు ఆయన అదిరిపోయారనమాట. నేను చెప్పాను, మీరు ఆ రోజు చెప్పారు సార్, నేను ఈ 6 నెలలలో నేను మరాఠీ నేర్చుకున్నాను, ఈరోజు నేను మరాఠీలో స్పీచ్ ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి ఈ ఫెల్ట్ వెరీ ఆయన కౌలించుకున్నాను. అది అంటే ఆ తర్వాత దీని ఇంపాక్ట్ ఎంతో నాకు తెలిసింది. ప్రతి చోట వెళ్ళిన చోట కూడా వాళ్ళు ప్రజలు, సార్ మీరు మహారాష్ట్రలో ఏ డిస్ట్రిక్ట్ నుంచి అని అడగడం మొదలుపెట్టారనమాట. అంటే వాళ్ళు నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రా నుంచి వచ్చి నేర్చుకున్న మరాఠీ కాదు, ఆ లోకల్ డైలెక్ట్తో మాట్లాడడం మొదలు పెట్టేసరికి వాళ్ళకు ట్రెమండస్ కాన్ఫిడెన్స్ అనమాట. కాబట్టి ఆయన అదే చెప్పారు. ఆయన ఎప్పుడు 3 విషయాలు చెప్పారు: నో యువర్ లాంగ్వేజ్, నో యువర్ ఏరియా, నో యువర్ పీపుల్ అండ్ నో యువర్ వర్క్. ఈ 4 మంత్రాలు ఆయన చెప్పారనమాట. మొదటిది లాంగ్వేజ్, 2 నో యువర్ పీపుల్, ప్రజలను తెలుసుకో, నో యువర్ ఏరియా, ఏ ఏరియాలో నువ్వు పనిచేస్తున్నావు ఆ ఏరియా తెలుసుకో, నో యువర్ వర్క్. ఈ 4 విషయాలు ఆయన చెప్పడం వల్ల, దాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల, ఆ తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అయిపోయింది. మళ్ళీ శాండ్విచ్ కోర్స్ ఉండేది. అంటే మొదట అకాడమీ ట్రైనింగ్ 8 నెలలు, తర్వాత 6-8 నెలలు డిస్ట్రిక్ట్ ట్రైనింగు, ఆ తర్వాత వచ్చేసి కొన్ని అటాచ్మెంట్స్ అవి, మళ్ళా అకాడమీ 3 మంత్స్ అకాడమీ, ఆ తర్వాత మా పాసింగ్ అవుట్. సో ఈ విధమైన స్ట్రక్చర్ మేము ఉన్నప్పుడు ఉండేది. కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అంతా కూడా మళ్ళీ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టేట్కి వెళ్ళి వచ్చారు. సో మహారాష్ట్ర గురించి నేను ఎంత చెప్పడం మొదలుపెట్టానంటే ఐ మీన్ దే వర్ ఆల్ టోటలీ ఇంప్రెస్డ్. మా గురువు గారి పేరు మా బ్యాచ్మేట్స్ అందరికీ తెలిసి, నాకెవరు ట్రైన్ చేశారో జోగ్ గారు, డిఎస్ జోగ్ గారు, ఆయన గురించి మా వాళ్ళందరికీ తెలుసు. అంటే ఏ విధంగా నన్ను చూసుకున్నారని చెప్తే వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. మా దగ్గర ఇంత జరగలేదు, ఈ విధంగా మిమ్మల్ని చూసుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం అని. అందుద్వారా ఏమైందంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే మన దగ్గరికి కూడా ఎవరైనా ట్రైనీ వస్తే మనం ఆ విధంగా చూసుకోవాలి అన్నది వాళ్ళలో ప్రగాఢంగా ఒక ట్రైనీగా నేను వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలిగాను అనమాట. దట్స్ ఎ గుడ్ కాంట్రిబ్యూట్. సో అది అయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్స్ వచ్చాయి మాకు. పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేది యవత్మాల్. ఇప్పుడు మీరు ఆదిలాబాద్ బార్డర్, ఆదిలాబాద్ బార్డర్లో పాండ్రకౌడ ఉంటుంది, దాని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ యవత్మాల్. సో యవత్మాల్ అనేసరికి మళ్ళీ అఫ్కోర్స్ మహారాష్ట్ర మ్యాప్ తెలిసినాక మళ్ళీ ఒకసారి చూశాను, ఇక్కడ ఎందుకు మనల్ని వేశారు అని నేను అనలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ 25 సంవత్సరాల తర్వాత ఒక డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేశారు. సుధీర్ కుమార్ గారని ఒక ఏఎస్పీ అప్పుడు ఉండేనారు ఇంతకుముందు. ఆయన తర్వాత విజిలెన్స్ కమిషనర్ కూడా పనిచేశారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆయన తర్వాత నన్ను అక్కడ పోస్ట్ చేశారు. ఏంటి అని చూస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ సుధాకర్ రావు నాయక్ గారని ఉండేవాడు. ఆయన పూసద్ కాన్స్టిట్యుయెన్సీ ఆ జిల్లాలో వచ్చేది. కాబట్టి మా దగ్గర అంతా డైరెక్ట్ ఆఫీసర్లు ఉండాలని ఆయన చెప్పారట. అందుకని నన్ను అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చూసుకొని, మాకు అప్పుడు ట్రంక్ పెట్టెలు ఉండేవి, మా ట్రైనింగ్లో ట్రంక్ పెట్టెలు, దాని మీద రాసి ఉండేది వివి లక్ష్మీనారాయణ 43rd RR పి అంటే ప్రొబేషనర్. ఆ ట్రంక్లో అన్ని బట్టలు పెట్టుకొని ఈ బస్ ఎక్కా. మన ఆదిలాబాద్ డైరెక్ట్ హైదరాబాద్ టు యవత్మాల్ బస్సు. సో యవత్మాల్ బస్ ఎక్కేసి సామాన్లు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫామ్ చేశాము వస్తున్నానంటే. బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్ వచ్చేసరికి మా వాళ్ళంతా దిగిపోయినారు, అందరు యూనిఫామ్లో. సార్ వచ్చేసారు ఇదంతా. సో తీసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉండేది, ఆ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. సో యవత్మాల్లో ఫస్ట్ డే ఛార్జ్ తీసుకున్నాను. ఐ థింక్ 24th October 1992 ఆ రోజు ఛార్జ్ తీసుకుని కూర్చొని మా ఎస్పీ గారిని కాలాన్ అది చేసి వచ్చిన తర్వాత ఒక 100 మంది వచ్చారు నా దగ్గరికి, ఆడవాళ్ళందరూ. ఏమైంది అని అడిగితే, ఒక కొండముచ్చు మమ్మల్ని 3 రోజుల నుంచి విసిగిస్తోంది అండి అని చెప్పారు అనమాట. ఇది నా ఫస్ట్ పెద్ద కేసు వచ్చింది. అదేంటంటే ఆడవాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళను ఇబ్బంది పెట్టేదట. సో ఇది చెప్తే మా కానిస్టేబుల్కి ఒకటి చీర కట్టించి వాడిని పంపించామని వాడు అక్కడికి చూద్దాం. కానీ అది ఎంత ఇంటెలిజెంట్ అంటే గుర్తుపెట్టేసింది, వీడో మగవాడు కట్టుకొచ్చాడని చెప్పి. తర్వాత మళ్ళీ ఇంకొక లేడీని పంపిస్తే అటాక్ చేస్తా. కాబట్టి ఈ విధమైన ఇష్యూ ఫస్ట్ కేసు నేను అందుకనే చదువు, అది అంతగా గుర్తుంది నాకు.
నేను అదే అన్నాను, మేము దీన్ని ఏమైనా చేస్తాం కానీ మళ్ళీ మీరు మమ్మల్ని ఇది చేయకూడదు, అందుకని ఫారెస్ట్ వాళ్ళ గురించి కూడా తీసుకెళ్ళాం, మాట్లాడాం. ఎందుకంటే వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించింది కదా, కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని దీన్ని చేద్దామని చెప్పేసి మన ఈ ట్రాంక్విలైజర్ బుల్లెట్స్ ఉంటాయి, అంటే మత్తు వచ్చే బుల్లెట్స్, అవి తీసుకుని వెళ్ళి వాటితో ఫస్ట్ అక్కడ దాన్ని షూట్ చేసాము. చేస్తే తగిలి మత్తుతో పడిపోయింది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ సాల్వ్ చేసిన నా ఫస్ట్ కేసు ఇదనమాట, కోతి కొండముచ్చుని హ్యాండిల్ చేయడం. కానీ దానికి అంత తెలివేలకు వచ్చిందండి, ఇది మెయిలా ఫిమేలా అని. అది తెలియలేదు. అది జనరల్గా తెలివి బాగుంటుంది అంటారు వీటికి, ఆ విధంగా అవడం వల్ల అదొకటి. సో నా పోలీసు జీవితంలో మొదటి పబ్లిక్ ఇష్యూ సాల్వ్ చేసింది అదనమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత ఆ టైంలో ఈ బాబ్రీ మస్జిద్ ఇష్యూ జరిగింది 1992లో, డిసెంబర్ 6th. అప్పట్లో ఏంటంటే మాకు టీవీలు అవి ఏమి ఉండేవి కాదు మా దగ్గర, పేపర్లు కూడా చదివేవాడిని. ఆ రోజు ఎందుకు మిస్ అయ్యాను నేను. మరుసటి రోజు మామూలుగా డిసెంబర్ 6th నేను మామూలుగా రెడీ అయిపోయి ఆఫీస్లో కూర్చునేసరికి సడన్గా మావాడు వైర్లెస్లో చెప్పాడు, సార్ 5,000 మంది అక్కడ నుంచి వస్తున్నారు, కళం చౌక్ ఉండేది. నేను అడిగాను ఏమైంది అంటే, సార్ నిన్న అయోధ్యలో ఇన్సిడెంట్ అయింది. అరే మనకేం తెలియలేదే ఇదేం చెప్పేసి 5,000 మంది వస్తున్నారు. సో నేను 4 కానిస్టేబుల్స్ వెళ్ళి వాళ్ళని ఆపి మీది ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఈ విధంగా ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడికి రావడం కుదరదు అని చెప్పేసి అందరినీ వెళ్ళి ఒక గ్రౌండ్లో కూర్చొని ఏంటి మీ ఇష్యూస్ వాళ్ళు రాసిచ్చిన తర్వాత మీరు 4 రండి, వెళ్ళి మనం ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర వెళ్దాం, వెళ్ళి చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ డైవర్ట్ చేసి, అప్పుడు మొత్తం మళ్ళా చూసుకుంటే ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. మొత్తం దేశంలో కూడా ఈ రైడ్స్ ఇలాంటివన్నీ మొదలయ్యాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అన్నది మేము డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మేము మా ఎస్పీ గారు డిసైడ్ చేసుకున్నాం. ఆయన అన్నాడు, నువ్వు యవత్మాలు చూసుకో, నేను పూసత్కి వెళ్తాను అని చెప్పేసి మా ఇద్దరికి పోటీ అన్నమాట, ఎవరు కంట్రోల్ చేద్దామన్నది. ఆయన కూడా మంచి ఆఫీసర్ ఆయన.